వలియ దాసరి కొండప్ప సార్ నా పేరు. వలియ దాసరి, అది నారాయణపేట జిల్లా, జామరగిద్ద మండలం. నా పేరు బుర్రవీణ కొండప్ప, వలియ దాసరి. మేము ఈ బుర్రవీణతోన అక్కడక్కడ గవర్నర్తో పోయినాము, కలెక్టర్లతో పోయినాము. వాళ్ళే పిలుచుకుపోతారు, కార్లు తెచ్చి కూడా తీసుకుపోతారు. తీసుకుపోయి అవార్డు ఇచ్చిండ్రు, సర్టిఫికెట్ ఇచ్చిండ్రు, మంచిగా గౌరవం ఇచ్చిండ్రు. ఎక్కడో మూలకుంటే కానీ తిరుమలరావు సారు మనోజ మేడం బయటికి తీసిండ్రు. మరి ఇక్కడ ఉస్మాన్గంజ్ జిల్లా 250 మంది సార్ కళాకారులు, అంతమందిలో మనది జామరగిద్దనే ఫస్ట్ వచ్చింది. అవార్డు కూడా ఎవరికి రాలేదు, మాకు వచ్చింది. అంటే మంచి కళాకారుడు, ఇటువంటి కళాకారుడు మన ఇండియాలో లేరు అంటారు వాళ్ళే. అట్లానే సర్టిఫికెట్ ఇచ్చిండ్రు, అవార్డు ఇచ్చిండ్రు. ఇక మంచిగా గౌరవం ఇచ్చి మళ్ళీ ఇంటి మఠం కూడా తొలిచిపోతారు. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు మీ తాతలు? మా తాతలు కానుటి, మా తాతోళ్ళు మాయపోలు మా కాడికి 3వ తరం అయింది. 3వ తరం కానుటి దీని మీదే బతుకుతారు. దీని మీదే సంగీతం, పాటలు, కథలు, ఆటలు కూడా ఆడతాం. ఓకే, బుర్రవీణ ఎవరు? నువ్వే రెడీ చేసావా? ఎవరు? నేనే చేసుకుంటాం. కాయ దొరికితే నేను చేసుకుంటా. కాయ లేదు సార్, కాయ లేదు. ఇంతకొరకే పండరపురం పోయి తెచ్చుకున్నాడు అనుకున్నా. ఇక పిల్లలు నీకు పిల్లలు ఉన్నారా? కాదు సార్, ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు. ఇంకా నీ కొడుకు కూడా వాయిస్తాడా? ఇది వాయించాడు సార్. మరెవరు? 3 పిల్లలు, 2 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల కొడుకు. మళ్ళీ ఎవరు వాయిస్తారు ఇక నీ తరం తర్వాత? ఆ తరం కానీ ఒకటి మనమోడు ఉన్నాడు సార్, లేడప్ప. వానికి పట్టించిన జరా వాయిద్యం కొడతాడు, వాయిస్తాడు. ఇది బుర్రవీణ గట్టే వాయిస్తాడు. జర చెయ్యి ముదిరలేదు, సాలే పోతాడు. సాలే నేర్చుకుంటే వాడే ఇక అది చేప పిల్ల పుట్టంగా ఈత నేర్స్తుంది సార్. మా దాసరి పిల్లలు కూడా జర తాళం నేర్చిందంటే దీన్ని ఇక మంచిగా వాయిస్తాడు. ఇక మాకు నేర్పిండేది. ఈ అవార్డు వచ్చిందని ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఇచ్చారు సార్. వాళ్ళకి మంచిగా ఉపతార్థమైనదికి అవార్డు ఇచ్చారు, కానీ అందరికీ ఇవ్వలేదు. 250 మంది ఎవరికి ఇవ్వలేదు. సంతోషం ఉందా నీకు? సంతోషం. మరి ఇక అంత అవార్డు ఇచ్చారంటే ఇక సంతోషం కదా సార్. వాళ్ళకి ఉపతార్థం అయితేనే ఇస్తారు, మామూలుగా ఉంటే ఎవరు ఇస్తారు? 250 మందిలో ఎవరికి ఇవ్వలేదు. పిల్లలు తన వారనతో చాలా నమ్మి ఉండేటి వారు. కానరయ్య గురుని నరులు మానరయ్య